ఏయ్ బాలక, ఆ గోళాలు నావి. బాలక, ఆ గోళాలు నావి. నాకు తిరిగిచ్చేయమ్మా. నాకు తిరిగిచ్చేసే. అవి నావే. నువ్వు నా బంగారు కొండ కదమ్మా. తిరిగిచ్చేయి బాబు. ఇవ్వపుత్రా. బాలక, మర్యాదగా నా గోళాలు నాకు తెచ్చివ్వు. ఓహో, ఇవి మీవా? అయితే తీసుకోండి, తీసుకోండి, తీసుకోండి. రండి, తీసుకోండి. రండి, 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 తీసుకోండి. అన్నయ్య, పట్టుకోండి. వద్దు, వద్దు, వద్దు. ఇంద్రదేవా, మీరు దీన్ని పట్టుకోండి. వద్దు, వద్దు, ఆగక్కడ. వద్దు, 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 ఆగండి. వాయుదేవా, దీన్ని అందుకోండి. నా గోళాలు, నా గోళాలు, నా గోళాలు మర్యాదగా నాకు ఇచ్చేయండి. నా గోళాలు నాకు ఇస్తారా లేదా? ఇవే ఈ గోళాల గందరగోళానికి మూలం. అసలు కీలకం ఈ గోళాల్లోనే ఉంది. వీటి వల్ల ఆ మాయాసురులకి శక్తి లభిస్తుంది. ఆగండి, 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 ఆగండి. అవి అవి నా ప్రాణాలు. అవి కింద పడేయకండి. తమరికి ఆటలంటే చాలా ఇష్టం కదా అంధకాసురా. ఇప్పుడు చూడండి, గందరగోళాలతో బంతాట ఎలా ఉంటుందో. వదలండి, అవేమి బంతులు కాదు. వదలండి, అవేమి బంతులు కాదు. కింద పడితే పగిలి ముక్కలైపోతాయి. ఆపండి ఆట. ఆనందంగా ఉంది కదా అంధకాసురా. అగ్నిదేవా, బంతులు కాదవి, శక్తి గోళాలు. నా గోళాలు నాకు తిరిగిచ్చేయండి. రా అంధకాసురా, రా. పడేయకండి. ఆగండి, ఆగండి. తీసుకో అంధకాసురా, తీసుకో. పట్టుకో, పట్టుకో అంధకాసురా. తీసుకో నీ గోళాన్ని. తీసుకో అంధకాసురా. తీసుకో అంధకాసురా, తీసుకో. తీసుకో నీ గోళాన్ని. పట్టుకో. తీసుకోండి అంధకాసురా, వెళ్ళి తీసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి. తీసుకో అంధకాసురా, తీసుకో. తీసుకో నీ గోళాన్ని. ఇక్కడ ఉంది అసలు బంతి. తీసుకో అంధకాసురా. తీసుకో అంధకాసురా, తీసుకో. తీసుకో అంధకాసురా. తీసుకో నీ గోళాన్ని. బయటి అసురుల్ని సంహరించడానికి గోళం లోపలి అసురుల్ని అంతం చేయాలి. తీసుకో అంధకాసురా, తీసుకో. తీసుకో నీ గోళాన్ని. పట్టుకోండి శ్రీ గణేశ. వద్దు, పట్టుకో గణపతి. తీసుకో అంధకాసురా, తీసుకో అంధకాసురా. బాలక, ఆగు. తమరే ఆపుకోండి అంధకాసురా. వద్దు. ఇదిగో గణపతి. రండి, రండి. వద్దు. పట్టుకోండి గణేశ. రండి, తీసుకోండి. వచ్చి తీసుకోండి. వద్దు. ఇదిగోండి. వద్దు. అగ్నిదేవతని మీ శక్తులతో తక్షణమే ఖండించండి. వద్దు, వద్దు, వద్దు.
అందుకాసురా మీ మాయావీరులు కూడా మట్టి కరిచారు. ఇప్పుడు ఎవ్వరూ కూడా మిగలలేదు నీకు సహాయం చేయడానికి, అంతేగా? అందకాసురా, తమరి ఓటమిని అంగీకరించండి. మనస్ఫూర్తిగా లొంగిపోయి శ్రీమన్నారాయణ్ణి క్షమాపణలు అడగండి. వారు మిమ్మల్ని తప్పకుండా క్షమించి వదిలేస్తారు. తలదించుకొని క్షమాపణలు చెప్పడానికి సిద్ధమయ్యాడు దుష్టుడు. తన అహంకారం నాశనమైపోయింది ఇంద్రదేవా. చేతులు జోడించి క్షమాపణలు వేడుకో. అసుర వీరులందరూ మరణానికి శరణమయ్యారు. అపారమైన నా సైన్య బలం నాశనమైపోయింది. అంధకాసురుడి అహంకారం అనేగా నా గురించి మీరంతా అనుకుంటున్నది అది ఎంత మాత్రం జరగని పని దేవతలారా. వద్దు, ఇది మంచిది కాదు. వద్దు అంధకాసురా, దీనివల్ల దారుణ పరిణామాలు సంభవిస్తాయి. నా మాట విను అంధకాసురా. అంధకుడి అంధకారం మీ అందరినీ బంధించి ముప్పు తిప్పలు పెడుతుంది. నేను ఈ అంధకారంలో మునిగిపోతున్నాను. దయచేసి నా మాట ఆలకించండి ప్రభు. తను ఆపండి. ఎవరిని బతకనివ్వను. ఇక్కడి నుంచి తప్పించుకొని నిన్ను నువ్వు రక్షించుకో గణపతి. మహాదేవా, నా అంధకారం మింగేస్తుంది మీ పుత్రులిద్దరినీ. లేదన్నయ్య, నేను ఎక్కడికి కదలను. నన్ను పట్టుకొని నిలబడండి. తమరికి కూడా ఏం కాదన్నయ్య. గణేష, నన్ను నువ్వు పట్టుకో. మనం ఇద్దరం ఒకరినొకరు రక్షించుకుందాం. ఎంతసేపు తప్పించుకుంటారో నేను మీ చుట్టూ నా అంధకారాన్ని నింపేస్తాను. మన గణపతి కార్తికేయుడు పరబ్రహ్మ స్వరూపాలు. వారికి అంధకుడి అంధకారం ఎలాంటి ప్రమాదాన్ని కలిగించలేదు.
పేషెన్స్ చూపించారు. ఇప్పుడు మేము ఈ అంధకారాన్ని శాశ్వతంగా సర్వనాశనం చేస్తాం, చూసుకోండి. తమరిక మీ కన్నుల నుండి మా దివ్య నేత్రవరాన్ని ఎప్పటికీ తొలగించలేరు, ఎందుకంటే దాన్ని స్పర్శిస్తే చాలు అది మిమ్మల్ని గాయపరుస్తుంది. అంధకుణ్ణి నేను, అందరినీ అంధకారంతో బంధించే బంధకుడిని. గంతలతో ఈ గుర్రం వేగాన్ని ఆపలేరు. నేను సృష్టిని నాశనం చేసి పారేస్తాను, తుడిచిపెట్టేస్తాను అందరినీ. దేవతలను అంధకాసురుడి బారి నుండి రక్షించాలంటే తనని వధించక తప్పదు. ఎంతటి అంధకారం ఇది! అసలు ఎక్కడున్నా నేను? వాయుదేవా, ఎక్కడున్నారు? దేవేంద్ర, నాకు మీ మాటలు వినిపిస్తున్నాయి, కానీ తమరు నాకు ఎక్కడున్నారు కనబడట్లేదు. వాయుదేవా, ఎక్కడున్నారు? దేవతలారా, ఆ అంధకాసురుడు మనల్ని అనంత అంధకారంలోకి బంధించేశాడు. మనం ఈ చీకటి నుండి బయటపడడం ఎలా? ఇక చాలు అంధకాసురా, నీవు విధిరాత నుండి తప్పించుకోలేవు. ఈ సృష్టిని అంతం చేయడం సాధ్యం కాదు.
అంధకుడికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. సర్వశక్తివంతుడి బంధకుడు. త్రిమూర్తుల శక్తి కూడా నాలోనే ఇమిడి ఉంది. మిగిలింది కేవలం శక్తి లేని త్రిమూర్తులే. పెద్దమామగారు అంధకాసురుడిని అడ్డుకోవడంలో విజయం సాధించారు. నాకు తెలుసన్నయ్య, తను నాన్నగారు, మామయ్య గారు, పెద్ద మామయ్య గారి నుండి తప్పించుకోలేరు. ఇప్పుడు అంధకాసుడికి అంత్యకాలం దాపరించింది. అంధకాసుడు బ్రహ్మదేవుడి వేద మంత్ర శక్తుల నుండి ఎలా విడిపించుకున్నాడు? నన్ను బంధించడం అంత సులభం కాదు. తప్పించుకునే ప్రయత్నం చేయవద్దు అంధకాసురా. నీకు మరణకాలము ఆసన్నమైనది. అసంభవం. అంధకాసురుని మామగారి శక్తిపాసం కూడా ఆపలేకపోయింది. శక్తి స్వరూపిణి పార్వతీదేవి, సంపద స్వరూపిణి లక్ష్మీదేవి, ఈ ఇద్దరూ లేకపోవడం వల్ల మన దేవతలందరూ శక్తిహీనులుగా, బలహీనులుగా అయిపోతున్నారు. మామయ్య మాట నిజం. మాత వెళ్ళిపోయిన తర్వాత మనం శక్తిహీనులమైపోయాం. లక్ష్మీదేవి వచ్చాక మనం శుభాలైతే పొందగలిగాము, కానీ అమ్మ తిరిగి వచ్చే వరకు మన శక్తి సంపూర్ణంగా మారదు. అంటే నేను వెళ్ళి అమ్మని తీసుకురాక తప్పదు. మాత, అంధకాసురుని ఆపడం అసంభవంగా మారిపోతుంది. తను దేవతలు, యక్షులు, గంధర్వులు అందరినీ అంధకారంలో ముంచేశాడు. ఇప్పుడు నాన్నగారు, మామయ్య గారు, పెద్ద మామయ్య గారు తనని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మాత, తమరు లేకుండా నాన్నగారు అంధకాసురుని అడ్డగించలేకపోతున్నారు. వారికి తమరు తమ శక్తుల్ని అందించాల్సి ఉంటుంది. నాన్నగారి అనంత శక్తి తమరే అమ్మా. దయచేసి నా మాట వినండి. మహాదేవా,
తమరి ఉద్దేశం అసలేమిటి? తమరు ఇంకా విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు కలిసి మహాదేవా నన్ను అంధకాసురుణ్ణి ఆపగలరనా? ఏం తెలియదా తమరికి బ్రహ్మదేవా? నాకు చావు రాదు. తమరేగా నాకు ఆ వరాన్ని ప్రసాదించింది. నాకు వరం ప్రసాదించండి బ్రహ్మదేవా. నా శరీరంలో ఒక్క రక్తపు బొట్టు మిగిలిన్నా సరే నన్ను ఎవరు వధించకూడదు. తదాస్తు అందక. నా విన్నపం ఆలకించినందుకు కృతజ్ఞతలమ్మా. సమయస్ఫూర్తితో ఎవరైతే తన తప్పును అంగీకరిస్తారో వారికి పుణ్యఫలం పొందే అవకాశం లభిస్తుంది. గుర్తుంచుకోండి మహాదేవా, భీషణ ప్రతిజ్ఞ చేశాను నేను. ఈ యుద్ధంలో విజయం అసురులదేనని. తమరు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శక్తిహీనులు. నన్ను ఆపడం మీ ముగ్గురి వల్ల కానే కాదు.